బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఒక ఎమోషనల్ క్వశ్చన్ ఉంది. మీ గట్టుకునేని ఫ్యామిలీకి సంబంధించి ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంది. ఆ టైం పీరియడ్లో వరుసగా నాన్నగారు కానీ, తర్వాత తాతగారు కానీ, గ్రాండ్ మదర్ కానీ, ఇలా ఒకరి తర్వాత ఒకరు చాలా తక్కువ టైంలోనే ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఈ సమయంలో యాక్చువల్గా మహేష్ బాబు అంతటి వ్యక్తి కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆయనే ఏడ్చేశారు. ఆ బాధ తట్టుకోలేక, అంటే ఫ్యామిలీలో అలా వరుస సంఘటనలు జరిగింది. ఇకపై నాకు అమ్మాయినా నాన్నైనా మీరే అని చెప్పి ఆయన ఫ్యాన్స్తో చెప్పుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆ పర్టికులర్ టైంలో ఒక 15-16 ఏళ్ల కుర్రాడు జయకృష్ణ ఆ సమయాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగాడు, ఎలా దాటగలిగాడు ఆ పీరియడ్ని? అదేనంటే లైక్ ఏదో ఐ ఫీల్ లైక్ అంటే కొంచెం లైఫ్ అలా వెళ్ళేసరికి మన స్ట్రెంగ్త్ చాలా వరకు ఇన్నర్, అంటే మనకి ఇన్నర్ నుంచి మనమే ఫైండ్ చేసుకోవాలి. ఏమంటారు అది, లైక్ మనం ఎత్తుక్కోవాలి మన స్ట్రెంగ్త్ని ఫ్రమ్ ఇన్సైడ్ అస్. ఐ ఫీల్ లైక్ నేను ఎస్పెషల్లీ ఆ టైంలో ఐ రిమెంబర్, ఇప్పుడు నాన్నగారు చనిపోయిన టైంలో ఇప్పుడు అంటే హస్తికలు కలపటం కానీ అన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తిరగటం మొత్తం నదుల్లోకి వెళ్ళి అదంతా చేయటం అంతా నాకు చాలా ట్రాన్స్ఫర్మేటివ్ టైం నా లైఫ్లో. అప్పుడు మీరు అన్నట్టు ఐ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ఐ వాజ్ వెరీ యంగ్, బట్ నేను చాలా నేర్చుకున్నా యాక్చువల్లీ ఆ టైంలో. నాకు అది నాన్నగారు చనిపోయినప్పుడు కానీ, తాతగారు చనిపోయినప్పుడు కానీ. అండ్ ఐ రిమెంబర్ మెయిన్లీ మా మదర్తో ఎక్కువ మాట్లాడేవాడిని నేను ఆ టైంలో. అసలు యూనో అసలు నెక్స్ట్ ఎలా ఏం చేయాలి, అండ్ ఇస్ ఇట్ రైట్ ఫర్ మీ, లైక్ వాట్ ఈస్ రైట్, హౌ టు ఇప్పుడు లైఫ్ని ఎలా బ్యాటిల్ చేయాలి, నెక్స్ట్ ఎలా చేయాలని. సో ఐ ఫీల్ లైక్ మై మదర్ వాజ్ మై మెయిన్ లైక్ స్ట్రెంగ్త్ ఆ టైంలో. ఇంకా మేబీ నేను లైఫ్లో ఇప్పుడు కూడా ఐ లైక్ టు బి వెరీ ఇంటర్నల్, మేబీ దానివల్లే అయి ఉండొచ్చేమో. ఎందుకంటే నేను ఆ టైంలో కూడా ఐ యూస్ టు థింక్ అ లాట్. నేనే అంటే నెక్స్ట్ ఎలా ఏం చేయాలి నేనే ఎక్కువ ఆలోచించేవాడిని. సో ఐ వుడ్ సే ఇట్ వాస్ వెరీ సాడ్, బట్ నాకు లైఫ్ గురించి చాలా నేర్పించింది అది ఎంటైర్ పీరియడ్ ఐ వుడ్ సే. అండ్ ఈ ఫేజ్ గురించి అంటే మీది కానీ మహేష్ బాబు గారిది కానీ ఆ టైంలో ఇద్దరిది ఒకే రకమైన కష్టం. బట్ ఇంకా ఆ టైంకి వచ్చేసరికి తాతగారు ఎలాగో బంగారీ గారు పక్కనే ఉన్నారు. బట్ బాబాయ్తో ఆ టైం పీరియడ్లో మీరు మాట్లాడుకున్న మూమెంట్స్ ఏమన్నా గుర్తున్నాయి? చాలా ఉండేవాడు. జనరల్గా అంటే ఆబ్వియస్లీ ఆయనకి మా నాన్నగారు అంటే కూడా ఒక సెకండ్ ఫాదర్ లానే యాక్చువల్గా. ఎందుకంటే దే హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 12 year ఏజ్ గ్యాప్. సో ఎప్పుడన్నా తాతగారు షూట్లో ఉన్నప్పుడు బేసిక్లీ మా నాన్నగారు ఈజ్ లైక్ హిస్ ఫాదర్ ఆల్సో. సో ఆ టైంలో సో దే ఆర్ వెరీ క్లోజ్. ఆయనకి ఇట్ వాస్ వెరీ హార్డ్. అండ్ అంటే నేను ఇంకా కొంచెం చిన్నపిల్లని కాబట్టి నాకు అంత అర్థం కాలే ఆ టైంలో. ఓకే, మేబీ అంటే ఐ వాస్ ఆబ్వియస్లీ వెరీ హార్ట్ బ్రోకెన్, బట్ ఐ ఫీల్ లైక్ మనకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇంకా అర్థమవుతుంది అసలు నిజంగా ఏం జరిగింది ఇక్కడ అని. సో ఆయనకి ఇట్ వాస్ వెరీ హార్డ్. సో మేము మాట్లాడుకున్నాం చాలా ఆ టైంలో. అండ్ ఐ థింక్ మెయిన్లీ నేను ఐ గెస్ ఆ టైంలో మహేష్ బాబు గారు నాకు ఎక్కువ హెల్ప్ చేసిందంటే అసలు నెక్స్ట్ ఎలా, ఓకే, వాట్ టు డూ నెక్స్ట్ అసలు. ఎందుకంటే అప్పుడు నాకు నాన్నగారు గైడెన్స్ లేదు ఇంకా. అండ్ అమ్మగారు కూడా కొంచెం ఇన్నోసెంట్ లేదు, ఎందుకంటే ఆమె కూడా కొంచెం టౌన్ నుంచి వచ్చిన సో ఆమె కూడా ఎక్కువ. సో ఈ కొంచెం గైడెన్స్లో నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. హౌ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్, హౌ టు గో నెక్స్ట్ అనేది. అండ్ మనం మళ్ళీ మూవీ విషయానికి వద్దాం. సో అంటే డెబ్యూ హీరో కాబట్టి అడుగుతున్నాను, ఈ మొత్తం ప్రాసెస్లో ఈ మూవీ అయిపోయే లోపల మీకు బాగా కష్టం అనిపించిన ఫేజ్ ఏంటి? అంటే సాంగ్సా, లేకుంటే యాక్షన్ సీక్వెన్సెసా, ఎమోషన్సా? సో ఈజీ అని అనిపించింది ఏంటి, కష్టం అనిపించింది ఏంటి, ఈ రెండు చెప్పండి. సో ఐ వుడ్ సే లైక్ జనరల్గా అండి ఇప్పుడు ఒక సినిమా అలా ఒక 93 days చేసినప్పుడు పర్టిక్యులర్లీ ఎనీ వన్ థింగ్ అంటే ఎవ్రీ సీన్ ఇస్ ఇన్ అ వే టఫ్. అంటే ప్రతి సీన్కి ఒక దానికి తగ్గట్టు ఉన్న ఛాలెంజెస్ ఉంటాయి. ఐ వుడెంట్ సే ఎనీ సీన్ ఇస్ ఈజీ. అలాగని నాకు పర్టికులర్లీ ఏదైనా కష్టం అనిపించింది అనేవి కూడా ఎక్కువ లేవు. బట్ వన్ థింగ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ మూవీ ఇస్ మేము అంతా అవుట్డోర్ చేసాం. సో మీరు సాంగ్స్ చాలా వరకు కానీ ఫైట్స్ అన్ని తిరుపతి రోడ్ల మీద, యూనో బల్లారి రోడ్ల మీద లేదా ఎక్కడన్నా. సో అది నాకు కొంచెం అంటే డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే నేను జనరల్గా అంటే మనుషుల మధ్య వెళ్ళిపోయి నేను ట్రైనింగ్ చేశాను, కానీ మేము షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కొంచెం రూముల్లో కానీ లేకపోతే కొంచెం చిన్న చిన్న ఏరియా అలా చేస్తున్నాం. సో ఇలా డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళిపోయి డాన్స్ వేయటాలు, పబ్లిక్లో ఫైట్లు చేయటాలు అలాంటివి నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఈ విషయంలో. యాక్చువల్గా నిన్నే నేను పోలక్ విజయ్ మాస్టర్తో మాట్లాడాను. దేవన్ మాస్టర్ నేను చేయలేను, ఇంకేమన్నా ప్లాన్ చేద్దాం అన్నారంట. బట్
అంటే నేను అది 100% జోక్గానే Joke. ఎందుకంటే నేను ఎప్పుడు కానీ వన్ ఆఫ్ మై మెయిన్ థింగ్స్ ఇస్ నా వల్ల సినిమాలో ఏమి మార్కౌట్. యాజ్ అన్ యాక్టర్ మై జాబ్ ఇస్ టు బ్రింగ్ టు లైఫ్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్, బీట్ ద యాక్షన్ డైరెక్టర్ ఆర్ ద డాన్స్ మాస్టర్ హూఎవర్ ఇట్ ఈస్. సో బట్ యా నాకు అది కొంచెం చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్లో. అంటే లిటరలీ మేము ఫ్లైఓవర్ పక్కన ఒక చిన్న రాయిలో ఉంటే దాని మీద డాన్స్ చేసాం. అవును. వెనకాల మొత్తం అదే నేను చూడలేదు ఫస్ట్, వెనకాల తిరిగి చూసి మొత్తం కార్లు మనుషులు అలా చూస్తున్నారు. నాకేదో కొంచెం అంటే డిఫరెంట్గా అనిపించింది ఆ టైంలో. కానీ ఐ ఎంజాయ్డ్ అండి స్లోగా. అంటే మనకు కొంచెం అలవాటు పడిన తర్వాత ఐ మిస్ ఇట్ నౌ. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంటే మళ్ళీ ఇలాంటి అవుట్డోర్ సినిమా అంటే ఇంకెన్ని చేస్తానో నాకు తెలియదు. సో ఐ వుడ్ సే ఈ ఎంటైర్ ప్రాసెస్ ఐ ఎంజాయ్డ్. నాకు ఎవ్రీ సింగిల్ డే నాకు ఫాండ్ మెమరీ. అండ్ మాస్టర్ ఒక మాట చెప్పారు, అంటే అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. సో ఘట్టంనేని ఫ్యామిలీలో డ్యాన్స్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళే కెపాసిటీ ఉన్న హీరో వచ్చాడు. చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు మాస్టర్, ఎందుకంటే మాస్టర్కి అర్థం అవుతుంది కదా. సో తర్వాత షూటింగ్లో ఎరగ తీసేసారు డ్యాన్స్ అని చెప్పారు. సో ఎలా అంటే సినిమాకి ఈ డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ మొత్తం ప్రిపరేషనా లేకుంటే? అవును, నేను అంటే 100% ఐ ట్రైన్డ్ అ లాట్. అండ్ నేను ఎస్పెషలీ ఐ ఫీల్ లైక్ ఫర్ అన్ యాక్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద మెయిన్. అంటే మనం ఎన్నిసార్లు కెమెరా ముందు వెళ్ళి చేస్తే మనం ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసరికి మనం బెటర్ అవుతూ ఉంటాం. అండ్ యాక్టర్కి ఎప్పుడు ఓకే మనం ఒక లెవెల్కి వచ్చేసామని ఉండదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను మమ్మూటి గారు నేషనల్ అవార్డు ఇచ్చారు. మమ్మూటి గారు ఇప్పుడు కూడా ఈజ్ ఇంప్రూవింగ్ అంటే బేసిక్లీ. సో ఐ ఫీల్ లైక్ యూ నెవర్ ఆర్ యాట్ అ లెవెల్ విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. అంటే ఒక యాక్టర్కి ఆర్ ఆల్వేస్ ఇంప్రూవింగ్. సో ఐ ఫీల్ లైక్ దట్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ మీ అలాట్. అంటే నేను ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నానంటే నాకు ఒక 10 year జర్నీ ఉంది ఇప్పుడు యాక్చువల్లీ. దీని ముందు యాక్టింగ్ ట్రైనింగ్ అవ్వచ్చు కానీ, ఫైట్ కానీ, డాన్స్ కానీ అవంతా. సో అదంతా నేను చాలా అంటే ఫోకస్డ్గా చేశాను నేను ఈ సినిమా చేయడం. ఒక పర్టికులర్ సాంగ్ ఒక పర్టికులర్ షాట్ గురించి చెప్పాలి. ఆ గాల్లో ఎగిరి గంతో ఇలా కాల్చేటప్పుడు ఆ షాట్ ఉంటుంది కదా, ఆ ఇంటెన్సిటీ ఐస్లో ఆ ఇంటెన్సిటీ మనకి ఒక్కళ్ళలో మహేష్ బాబు, పోకిర్లో మహేష్ బాబు కనిపిస్తున్నప్పుడు కానీ, కృష్ణ గారి ఆ ఐస్ ఆ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, అది కనిపించింది. సో నేను అప్పుడు అనుకున్నాను గట్టిగా కొట్టబోతున్నాడు ఈ కుర్రాడు అని చెప్పేసి. అండ్ ఇంకో డౌట్ వచ్చేసి ఈ మూవీలో తిరుపతి బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్డ్రాప్ పెట్టడానికి కారణం అంటే అది కూడా కథలో ఒక భాగమా లేకుంటే? సో తిరుపతి అనేది ఒక క్యారెక్టర్ అండి సినిమాలో. సో మేము అసలు ఈ సినిమాలో తిరుపతి మొత్తాన్ని కవర్ చేసాం. మీరు ఈ సినిమాలో తిరుపతిని చాలా బ్యూటిఫుల్గా చూస్తారు, తిరుపతి మొత్తాన్ని చూస్తారు. తిరుపతి మొత్తం రోడ్లు అన్నీ తిరిగాము అసలు, ఫైట్లు కానీ డాన్సులు కానీ సీన్స్ కానీ అన్నీ డన్ ద ఎంటైర్ థింగ్. సో యా అదొక మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తారు తిరుపతి అనే లొకేషన్. బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. అంటే శ్రీనివాస్ మంగాపురం అనేది ఆబ్వియస్లీ శ్రీను మంగ కథ, బట్ కథ మన సినిమాలో కూడా లింక్ ఉంటుంది. అండ్ నిన్న మహేష్ బాబు గారి కూతురు బర్త్డే విష్ చేశారా? ఎలా ఉంటుంది వాళ్ళతో బాండింగ్, సితారాతో కానీ గౌతమ్తో కానీ? అంటే లైక్ ఆబ్వియస్లీ దే ఆర్ స్లైట్లీ యంగర్ దెన్ మీ, కానీ యా బాగుంటుంది. ఏమని పిలుస్తుంది సితారా? అలా అని పిలుస్తుంది, నార్మల్ జేకే అని పిలుస్తుంది, అంతే నార్మల్. అండ్ గౌతమ్ ఏదైనా ఓపెన్ అవుతాడు మీ దగ్గర? ఎందుకంటే మీరు చాలా మొహమాటస్తులు, మీకన్నా మొహమాటస్తుడు గౌతమ్ కదా. సో మీ దగ్గర ఏమైనా ఓపెన్ అవుతాడా? అంటే జనరల్గా మాట్లాడుతాను అంటే అంత అలా ఏం లేదు నార్మల్గా. అంటే ఐ ఫీల్ లైక్ కొంచెం మేమందరం వీ లైక్ టు స్టే కొంచెం సైలెంట్ ఐ గెస్, బట్ యా వీ హ్యావ్ ఫన్ వెనెవర్ వి మీట్ వి టాక్. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే అడిగాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కృష్ణ గారి లెగసీ. దాన్ని మహేష్ బాబు గారు కానీ నాన్నగారు కానీ వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఎవరిస్ట్కి తీసుకెళ్ళారు. సో ఆ తర్వాత బాధ్యత మీ మీద పడింది ఇప్పుడు. అదొక వైపు ఉంటే మరోవైపు వాళ్ళ వ్యక్తిత్వం ఇండస్ట్రీలో ఇన్ని దశాబ్దాలుగా ఉన్నా కానీ ఘట్టంనేని హీరోలు అంటే ఎక్కడా కూడా ఇంత రిమార్క్ లేదు. ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న విధానం, పక్కన వాళ్ళకి సహాయం చేస్తూ. సో వీటన్నిటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి లైఫ్లో మీరు పెట్టుకున్న నిర్దేశించుకున్న సూత్రాలు ఏంటి? అదే అండి, మెయిన్లీ నేను ఎవరిని కష్టపెట్టను. నేను ఏమన్నా చేయాలంటే చాలా ఆలోచించి ముందుకెళ్తాను. సో దట్ ఐ లైక్ డూయింగ్ దట్. నేను చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను. నాకేమో ఐ లైక్ టు కీప్ థింగ్స్ వెరీ సింపుల్. I don't like to affect anybody badly. So I feel my life is very calm, pleasant.
సో అలాగే నేను బేసిక్గా ఫోకస్ చేసేది మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్లు చేయాలి. అండ్ నన్ను నమ్ముకున్న ఫ్యాన్స్ కానీ వీళ్ళందరికీ నేను ఎంత వీలైతే అంత కలిసి వాళ్ళకి సహాయపడి మంచి సినిమాలు చూపించుకుంటూ లైఫ్ అలా హ్యాపీగా ఇండస్ట్రీలో ఫర్ ఎవర్ ఉండాలి అనేది నా అంతే. సో అలా హోప్ఫుల్లీ అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ అయితే నాకు 2 విషయాలు తెలిసినాయి. 2 విషయాలు నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, కరెక్టా కదా? అంటే ఒకటైతే కరెక్ట్, శ్రీనివాస మంగాపురం అదిరిపోయింది మూవీ. అయితే మీరు ఇందాక అన్నమాట, ఇది నార్మల్ లవ్ స్టోరీ లాగైతే ఉండదు, ఆ షాకింగ్ ఎలిమెంట్ కూడా తెలుసు, అదిరిపోయిందని చెప్పి ఒక టాక్ వచ్చింది. అది ముందుగా కంగ్రాట్స్ మీకు. సెకండ్ థింగ్ వచ్చేసి, మీ సెకండ్ మూవీ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఒక పెద్ద డైరెక్టర్తో సినిమా ఆల్రెడీ ఫిక్స్ అయిందని చెప్తున్నారు. మీరు రివీల్ చేయబడలేదు కానీ కరెక్టా కాదా చెప్పండి సార్. చూద్దాం అండి, అది టాక్స్ జరుగుతున్నాయి, విల్ సీ. అంటే అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, బట్ హోప్ఫుల్లీ సూన్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి. టాక్స్లో. అండ్ మీ విష్ లిస్ట్లో ఉన్న డైరెక్టర్స్ ఉంటారు కదా, అంటే వీళ్ళతో వర్క్ చేయాలి అని చెప్పేసి, అలాంటి విష్ లిస్ట్ డైరెక్టర్స్ అంటే ఒక 2-3 పేర్లు చెప్పంటే ఎవరి పేర్లు చెప్తారు? సో ఇప్పుడు మీరు ఇప్పుడు కొంచెం తెలుగు యంగర్ డైరెక్టర్స్ అయితే ప్రాబబ్లీ నాగార్జున గారు, ఐ వుడ్ సే సంబడి అమేజింగ్. అండ్ వెంకీ అట్లూరి గారు, ఓకే, అండ్ వెంకటేష్ మహాగారు, వీళ్ళ దర్ ఆల్ రియలీ గుడ్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఇంకొంచెం వెళ్ళాలంటే సందీప్ రెడ్డి వంగ గారు ఇస్ లైక్, ఐ థింక్ లెజెండ్స్ అంటే ఇంక సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, దీస్ ఆర్ ఆల్ పీపుల్ దట్ ఐ లవ్. సో సుకుమార్ గారితో యాక్చువల్గా మూవీ పడితే చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చే ముందు అడిగాను. సో లాంచ్ అయిపోయింది కాబట్టి సెకండ్ మూవీ సుకుమార్ గారితో కానీ లేదా థర్డ్ మూవీ కానీ సుకుమార్ గారి చేతుల్లో పడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి మీ ఫ్యాన్స్, గట్టిన ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అంటే అది, బట్ ఐ ఫీల్ లైక్ నేను సుకుమార్ గారితో సినిమా చేయాలంటే ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కరెక్ట్. ఫస్ట్ అంటే నాకు లైక్ దట్ ఐమ్ ఏబుల్ టు పుల్ దట్ కైండ్ ఆఫ్ కరెక్టర్ కానీ, ఆర్ ఐమ్ లైక్ వర్దీ ఆఫ్ డూయింగ్ అంటే ఆయన సినిమా అనేది నేను ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ అండ్ టు డూ దట్. అండ్ ఈవెంట్కి మహేష్ బాబు గారు గెస్ట్ గారు రాబోతున్నారు, చూద్దాం అండి, అది అనౌన్స్ చేస్తాం త్వరలో. కన్ఫర్మ్ అయింది కదా? సో మహేష్ బాబు గారు కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ఇప్పుడున్న హీరోల్లో వీళ్ళ నుంచి నేను కొంత నేర్చుకున్నానని మీరు చెప్పగలిగే హీరోలు ఎవరి పేరు చెప్తారు? ప్రాబ్లీ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, బికాజ్ ఐ ఫీల్ మోర్ దెన్ అ స్టార్, హీస్ లైక్ అన్ యాక్టర్ అండ్ అ పర్ఫార్మర్, అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు బి. స్టార్ అంటే అది మనం ఏం చేయలేము, అది ఇంకా ఆడియన్స్కి నచ్చితే మీరు స్టార్ అవుతారు. బట్ ఐ ఫీల్ యూ కెన్ కంట్రోల్ యూ బీయింగ్ ఫుల్ ఆన్ పర్ఫార్మర్ ఆర్ అన్ యాక్టర్. అంటే ఆయన కథకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఆర్ గోయింగ్ కంప్లీట్లీ ఇన్ టు ద క్యారెక్టర్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ. పెద్ద చూసారా? చూసాను, నాకు చాలా, అదే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. సో నాకు అది చాలా నచ్చింది. సో ఐ వుడ్ సే రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, దీస్ ఆర్ లైక్ మై ఫేవరెట్స్.